శరణ్య టీవీ. పట్టణంలోని చీరాల రోడ్డు పక్కన ఉన్న మదర్సా జీనతుల్ ఖురాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు విద్యార్థులకు స్కూల్ కరెస్పాండెంట్ మరియు ప్రిన్సిపల్ మౌలానా ఖలీద్ ఖాన్ ఆధ్వర్యంలో టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. టాలెంట్ టెస్ట్ లో దాదాపు 25 మంది విద్యార్థులు పాల్గొన్నారు. విద్య, మానవత్వం, క్రమశిక్షణ, ఇస్లాం సబ్జెక్టుల గురించి మాట్లాడిన విద్యార్థులు ఒకరిని మించిన ఒకరుగా టాలెంట్ టెస్ట్ లో పోటీతత్వాన్ని ప్రదర్శించిన విద్యార్థులు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ నాయకుడు, స్కూల్ సెక్రటరీ కాటన్ రెహమాన్ హాజరయ్యారు. రెహమాన్ మాట్లాడుతూ విద్యార్థులందరూ ఎంతో చక్కగా ఈ టాలెంట్ టెస్ట్ లో పాల్గొన్న అందరికీ నా హృదయపూర్వక శుభాశిష్యులు. ఇంత చిన్న వయసులో ఈ విధంగా ధారాళంగా ఇంగ్లీష్ మాట్లాడడం, అది ఒక జీనతుల్ మదర్సా ఖురాన్ స్కూల్ గొప్పతనమని ఆయన అన్నారు. తదనంతరం టాలెంట్ టెస్ట్ లో విజయానికి కైవసం చేసుకున్న విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. And believed Jesus as Allah's son. Jews of Arabia believed Allah's son. When the Prophet sallallahu alaihi wasallam explained pure monotheism and invited people to worship Allah alone. About the importance of education. This is very important topic. I hope you will listen my speech carefully. My dear brothers, nowadays education is considered to be a gift of modern age. But in fact, it is the gift of Islam, which was given 1400 years ago. Because when the son of Islam was enlightening the world, education. Because by the religious education, our children will be able to differ lawful from unlawful, and they will know what is Islam, what does Allah want to us, why we have been created, what is Tawheed, Risalat, Salat, Zakat, and Hajj, etc. And the second type of education is the modern అంతిమ దైవ పుస్తకమైనటువంటి ఖురాన్ గురించి కొన్ని విషయాలు పిచ్చాలనుకుంటున్నాను. సర్వమహతులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ షరీఫ్ గురించి ఈ విధంగా చెప్పారు. అరకపత్రింపబడును, అతని తలపై ప్రకాశవంతమైన కిరీటం ఉంచబడును, మరియు అతని తల్లిదండ్రులకు ప్రపంచంలో వెలకట్టలేనటువంటి దుస్తులు ధరింపజేయబడును. అల్లాహ్ తఆలా మమ్మల్ని అందరినీ ఖురాన్ చదివించే భాగ్యం సాధించుగాక. ఆమీన్. వాఖిర్ దఅవా. When we are kind and compassionate, we create a positive and supportive environment for everyone. Moral values help us to make good choices and build strong relationships. They also teach us to be responsible citizens and contribute to our community. Let us all. Arif, how are you? Amir, I am fine. Thank you. What about you? I am also fine. Thank you. Where are you going? I am going to school. In which school are you studying? I am studying Zeenat English Medium School, Matti Nagar, Chilkulurpet. What? Because it is connected to our daily life items today. And it is directly connected to Allah subhanahu wa ta'ala. As well as it is the first. Sir, respected teachers, come to the dais. Now, My dear brothers, which was revealed is responsibility of every health, etc. Humanity. Allah subhanahu. మధ్యనగర్ చిలకలూరుపేట్ మదర్సా జీనతుల్ ఖురాన్ అరబీ కాలేజ్లో ఇలాంటి ఇంగ్లీష్ మీడియంతో ఇలాంటి విద్యా వ్యవస్థని నెలకొల్పుతారని ఇంత తొందరగా వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే. గతంలో మనం చేసినటువంటి కార్యక్రమాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చాము. పిల్లల కోసం ఏదైతే రేపు భవిష్యత్తులో ఇక్కడి నుంచి మన పిల్లలు చదువుకొని బయటికి వెళ్ళి భవిష్యత్తులో ఏదో ఒకటి సంపాదన లేకపోతే మన పిల్లల భవితవ్యం ఏంటనేది ఆలోచనలో చాలామంది పేరెంట్స్ గతంలో ఆలోచించేవారు. ఈరోజు మనకున్న సిట్యువేషన్ ఎలాంటిదంటే ప్రైవేటు స్కూల్స్తో ప్రైవేట్ స్కూల్స్ తోటి పోటీ పడి ఈరోజు మన స్కూల్ని ఇంగ్లీష్ మీడియంలో ఈరోజు అంతా చూశారు. మన పిల్లలు ఏ విధంగా
మాట్లాడుతున్నారు, ఏ విధంగా ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడగలుగుతున్నారో చూశారు. గతంలో ఇలాంటి మార్పు లేదు. ఇప్పుడు ఎంత మార్పు వచ్చిందనేది పేరెంట్స్ అందరూ గమనించుంటారు. ఇలాంటి మార్పులు తీసుకురావాలంటే, ఇలాంటి ఇంగ్లీష్ మీడియంలో మన పిల్లలు భవిష్యత్తులో చదివి మరలా